చేయటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. వాళ్ళ సెంటిమెంట్లు కూడా వెరైటీగానే ఉంటాయి. బ్యాంకుల్ని దోచుకునే ఓ దొంగ తన పెంపుడు కుక్కతోనే చోరీకి వెళతాడు. ఇన్నోవా వెహికల్ తప్ప మరొకటి వాడడు. పోలీసుల్ని ముప్పతిప్పులు పెట్టిన ఆ కేడీ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అతడెవరు? టాలీవుడ్తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? చార్లెస్ శోభరాజ్ అతని ఆరాధ్య దైవం. చేసే నేరాల తీరు మాత్రం పూర్తి భిన్నం. కన్ను పడిందంటే చోరీ జరిగిపోయినట్లే. కేటుగాడిని పట్టుకున్న స్పెషల్ టీం. పేరు బాలమురుగన్. తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పుంచేరికి చెందినవాడు. తన మేనలుడు సురేష్, మరో వ్యక్తి దినకరణ్ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. బ్యాంకుల్ని చోరీ చేయడం వీళ్ల నైజం. చోరీ చేయాలనుకున్న బ్యాంకు దగ్గర రెక్కీ చేస్తారు. 2 రోజులు తిరిగి స్కెచ్ వేస్తారు. 3వ రోజు మనీ మాయమవుతుంది. ఇలా చాలా బ్యాంకుల్ని కొల్లగొట్టి 3 రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. బాలమురుగన్ డిగ్రీ వరకు చదివాడు. జల్సాలకు అలవాటు పడి 29 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. చాలాసార్లు జైలుకెళ్లొచ్చాడు. ఇలా ఎన్నాళ్లు ఏదైనా ఒక చోరీతో లైఫ్ టర్న్ అవ్వాలనుకున్నాడు. తన కుక్కతో వెళ్లి తమిళనాడులోని ఓ గ్రామీణ బ్యాంకును దోచుకున్నాడు. అదే సెంటిమెంట్ అయిపోయింది. దొంగిలించిన సొమ్ముతో ఇన్నోవా వాహనం కొన్నాడు. అందులో గ్యాస్ సిలిండర్లు, కట్టర్స్ ఉంచేవాడు. కుక్కను కాపలా పెట్టి 3 బ్యాంకు చోరీలు చేసేవాళ్లు. 2010లో మురుగన్ బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఏడాది తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన మురుగన్ హైదరాబాద్ కు మకాం మార్చాడు. శంషాబాద్ సమీపంలోని కిస్మత్ పురాలో డ్యూప్లెక్స్ హౌస్ కొన్నాడు. సినిమాలు తీయాలనే ఉద్దేశంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకున్నాడు. రాజమ్మల్ ఫిల్మ్స్ బ్యానర్ కూడా తెచ్చాడు. గ్రామీణ బ్యాంకులో దొంగిలించిన ₹1 కోటితో తన మేనలుడు సురేష్ ను హీరోగా పెట్టి మనసా వినవా అనే సినిమా తీశాడు. తాజాగా ఆత్మ అనే సినిమా తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఆ ఫ్లాట్ రేట్ చేసిన తర్వాత ఈ మొత్తం ప్రాపర్టీ ఏదైతే చూస్తున్నారో రెడ్ హ్యాండెడ్ గా ఇదంతా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 1.7 crore వర్త్ ప్రాపర్టీ, బంగారం కానివ్వండి, క్యాష్ కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ గట్కేసర్ బ్యాంక్ కేసులో ఏదైతే మంటలు చెలరేగాయో ఆ మంటల్లో నోట్స్ కాలిపోయాయి. ఆ నోట్స్ కాలిపోయిన నోట్స్ కూడా మేము రికవరీ చేయడం జరిగింది ఆ పుంజేరి ఫ్లాట్లో కంచీపురం జిల్లా. మురుగన్పై 29 నాన్ బెయిలబుల్ కేసులున్నాయి. గత ఏడాది ఆగస్టులో మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామీణ బ్యాంకుని కొల్లగొట్టాడు. 4 కోట్ల విలువైన బంగారం, నగలు దోచుకెళ్లాడు. అదే ఏడాది నవంబర్లో చిత్తూరు జిల్లా వడదాయపాలెంలోని గ్రామీణ బ్యాంకులో మురుగన్ గ్యాంగ్ 55 లక్షలు కాజేసింది. డిసెంబర్లో రంగారెడ్డి జిల్లా ఘటకేసర్లోని గ్రామీణ బ్యాంకులో 36 లక్షలు దోచేశారు. తాజాగా ఇబ్రహీంపట్నంలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో దోపిడీ చేస్తుండగా బ్లూ కోట్స్ పోలీసులు చేస్ చేశారు. ఇన్నోవా కారు వదిలేసి 3 పరారయ్యారు. కారులో ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. వీటి ఆధారంగా అతని మురుగన్ అని గుర్తించారు పోలీసులు. తమిళనాడు, బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాంచీపురం జిల్లా కుంజేరిలోని ఓ హాస్పిటల్లో మురుగన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో ₹1,72,00,000 విలువైన క్యాష్ సీజ్ చేశారు. ఘట్కేసర్ బ్యాంకు దోపిడీకి సంబంధించిన నగదు కూడా రికవరీ అయింది. ఓకే, ఇతను ఈ కేసులో ఇరుక్కోవడం అంటే మేము పోలీసు వెంబడిస్తుంది కనుక ఇతను మళ్ళీ వచ్చి కూర్చొని దీన్ని రిలీజ్ చేయలేకపోయాడు. ఇంకో సినిమా ఆత్మ, ఆ స్టోరీ మొత్తం కూడా తయారు చేసుకొని ఇబ్రహీంపట్నం హెచ్డిసిసి బ్యాంక్ కేసు జరగడం, పోలీసు ఇతన్ని చేజ్ చేయడం అనేది ప్రారంభించారు. దాంతో ఇతని సినిమా కళలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మురుగన్ కు ఓ కోరిక ఉంది. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ చరిత్రను సినిమాగా తీయాలనుకున్నాడు. అతన్ని పట్టుకున్న స్పెషల్ టీం సురేష్, దినకర్ కోసం గాలిస్తోంది.